अस्सलाम वालेकुम नाजरीन, टाइम्स 24 न्यूज़ में आपका खैर मकदम है। आइए तफसीलात पर नजर डालते हैं। అన్న ప్లీజ్ కొంచెం మీరు ఇంటికి జరగాలి కనిపిస్తలేదు ఇక్కడ చూడాలి మంచిగా అదే అదే అంటే తెచ్చుకోబెట్ట శంకరన్న ఇల్లు కట్టుకున్నందుకు సంతోషం ఉంది. ఇంతకుముందు అమ్మ తిప్పల పడుతుండగా ఇప్పుడు కష్టపడి కట్టుకున్నాను. ప్రభుత్వం కూడా కొంత డబ్బు ఇచ్చింది, మీరు కొంత డబ్బులు పెట్టి కట్టుకున్నారు. మాకు ఇల్లు ఉంది అనే సంతోషానికి వచ్చిరా? ఇప్పుడు వచ్చిరమ్మా? సంతోషంగా ఉంది. రేషన్ కార్డు ఉందా? బియ్యం సన్న బియ్యం వస్తున్నాయి. కరెంటు బిల్లు కూడా మాఫీ మీకు ఇక అర్థమైందా? ఇల్లు ఇచ్చినాం. మాకు ఒకటే రూమ్ ఉంది, బాత్రూమ్ కూడా లేదు. ఇల్లు లేక మేము చాలా ఇబ్బంది పడ్డాము. రేవంత్ అన్న దయ వల్ల మాకు ఇల్లు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. శంకరన్న కూడా ధన్యవాదాలు. అరే జై శంకరన్న, జై శంకరన్న, జై శంకరన్న, జై శంకరన్న, జై సరే సరే బ్రదర్ కరెంట్ బిల్ అన్ని క్లియర్ కట్టించుకోవాలి. వోల్టేజ్ అయింది కావాలి, సింగిల్ ఫుడ్ సింగిల్ ఫుడ్ రైతు కోసం ట్రాన్స్ఫర్ 45,000 లంచ్ పెట్టకల్లా ఏం పేరక? రామకృష్ణ లావణ్య. ఎట్లా అక్క సంతోషం ఉందా? లావణ్య నిజంగా ఉందా? ఓకేనా? సంతోషంగా ఉంది. చెప్పరా ఎట్లుంది, ఏమి ఇబ్బందులు పడుతుంది? ఇల్లు లేకుండే ఇప్పుడు ఇల్లు ఇచ్చినందుకు మాకు చాలా సంతోషం. శంకరన్న ధన్యవాదాలు. కష్టాలు ఉంటుంది, చాలా కష్టపడదు కదా. నేనే లేదు అందరు చెప్పండి.
వికలాంగానే इधर देखो आप అన్న జర సైలెంట్ ఉన్నా అక్క నువ్వు మాట్లాడాలి. మాట్లాడతావా? నువ్వు ఏం కష్టపడ్డావో చెప్పు. అక్క ఏం కష్టపడ్డావో చెప్పు. ఇల్లు ఎట్లా కట్టుకున్నావు? సంతోషంగా ఇల్లు లేకుండా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇల్లు వచ్చింది. అక్కడ ఇల్లు కట్టుకున్నాం. మొదటిసారి చెప్పు. నీ పేరు నా పేరు చోటు మీద చించోడు. ఇల్లు లేకుండే ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇల్లు కట్టుకున్నాం. మంచిగానే ఉంది. మోరీ లేదు. అది ఇల్లు గురించి చెప్పు. ఇంతకుముందు ఏమి ఇబ్బంది ఉండే ఇప్పుడు ఏముంది అట్లా ఇప్పటి ముందు ఇల్లు లేకుండే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక ఇల్లు వచ్చింది. ఇల్లు కట్టుకున్నాం. సంతోషం. చలో బట్టలు ఎవరికి మీరు ముగ్గురు కూర్చోండి. ఇది ఫోటో తీయండి. నువ్వు ఇంకా దగ్గర అక్కను కూడా మా తాత నుంచి కూడా కాంగ్రెస్ అన్న ఒక్కసారి ఫోటో इधर देखो डिप्टी सरपंच ना ना इधर देखो आगा ना जरा ఇంతమంది ఎట్లుండే నా పేరు అంజమా బేగం. అప్పుడు ఇంతకుముందు కృషి ఉండే మా తాన. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినందుకు ఇప్పుడు ఇల్లు వచ్చింది. ఇది చాలా మంచిగా ఉంది. మేము ఇల్లు కట్టుకున్నాము. ఈ ప్రభుత్వం వచ్చినందుకు చాలా సంతోషం ఉంది. చాలా సంతోషం. ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశానికి చేసిన రాజ్నగర్ ఎమ్మెల్యే పెద్దలు కేలరపల్లి శంకరన్న గారికి మా గ్రామానికి వచ్చి పిఎం శ్రీలో ఉన్న సైన్స్ ల్యాబ్ 21 లక్షల అదనపు గదులను ప్రారంభించిండు. ఒకటి శంకుస్థాపన చేసిండు 13 లక్షలది, డ్రైనేజీ 5 లక్షలది చేసిండు. 49
ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు మాకు. అన్ని 45 ఇండ్లు కంప్లీట్ కాకొస్తున్నాయి. అన్న మాకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినందుకు అందరూ లబ్ధిదారులు కూడా పేదలు చాలా చాలా సంతోషంతో అన్ని కంప్లీట్ చేసిరు. అన్నకు మా గ్రామం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఏదున్నా కానీ అన్న సహకారంతో మా గ్రామాన్ని అన్ని రంగాల్లో చాలా అభివృద్ధిగా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతాం. ఎందుకంటేనంటే అన్న అప్పుడు వచ్చిండు, అన్న ఎమ్మెల్యే కాకముందే మా గ్రామానికి చాలాసార్లు వచ్చిండు. సమస్యల మీద అన్నకు అవగాహన ఉంది. ఎందుకంటే ఆయన ఊళ్ళకెళ్ళి వచ్చిండు, విలేజ్లకెళ్ళి వచ్చిండు, చిన్న కింది స్థాయికి వెళ్ళి వచ్చిండు అన్న. కాబట్టి ఒక గ్రామ సర్పంచ్గా చేసిండు. గ్రామాల్లో ఉన్న సమస్యల మీద చాలా అవగాహన ఉంది అన్నకు. ఎందుకంటేనంటే అన్న మేము మున్సిపల్ ఎలక్షన్లో మొన్న చూసినాము, ప్రతి వార్డులో కానీ ప్రతి దాంట్లో కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ కరెంటు స్తంభాలు కానీ వాటర్ కానీ చాలా అభివృద్ధి చేసిండు. అన్న మీద కూడా ఇంత కూడా ఒక సమస్య ఏది కూడా లేదు. అక్కడ ఏంటంటేనంటే అక్కడ జీరో ఉండేదాన్ని, మున్సిపల్లో జీరో ఉండేదాన్ని మన మున్సిపల్ చైర్మన్ గెలిపించాడు. అన్నకు ఉండే ఆ క్రెడిట్ అన్న. ఎందుకంటే అన్న ఎప్పుడు కూడా ఇంతకుముందు ఎమ్మెల్యేలు ఎక్కడో సిటీలో అక్కడ ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు శంకరన్న ఏముందంటే పొద్దున వేసి రాత్రి వరకు అదేంది మన ఇప్పుడు క్యాంప్ ఆఫీసులోనే అందరికీ అందుబాటులో ఉండుకుంటా సమస్యలను మీద అందరి సమస్యలు వినుకుంటా సమస్యలను అన్నింటినీ ఒక్కొక్క దాన్ని అధిగమించుకుంటా పోతుండు. అన్నకు చాలా ధన్యవాదాలు. ఎందుకంటేనంటే చార్నాల్లో కూడా కాలేజీ పేదలు చదువుకునే కాలేజీని ఇప్పుడు 10-15 కోట్ల 30 కోట్ల నిధులతోటి సొంతంగా అన్న సొంతంగా కడుతున్నట్టే అన్న కమిట్మెంట్ ఏంటంటే కాలేజీ కట్టేదాన్ని బట్టే తెలుస్తుంది. ఎందుకంటేనంటే మిగతా ఉన్నోళ్ళంతా వచ్చేటి ఆలాదానికి వేసుకుని కానీ అన్న కానీ ఏం ఉన్నా కానీ పబ్లిక్ చెందాలని ఆ 30 కోట్ల నిధులతోటి కాలేజీ నిర్మాణం చేస్తాడు. అన్నది ఏంది అనేది అన్ననే తెలిసిపోతుంది. ఏది ఉన్నా కానీ పేదలకు మంచి చేసే ఎమ్మెల్యే కమిట్మెంట్ ఉన్న ఎమ్మెల్యే ఏది ఉన్నా కానీ మాట ఇచ్చిందంటే తప్పడు. ఒక మాట అన్నాడంటే మళ్ళా గుర్తు చేస్తాడు. ఏదంటేనంటే మనం కూడా కనపడితే పలానా మాట నీకు చెప్పినా కదా అది చేసినావనే అన్ననే యాడ్ చేస్తాడు. మాకు 2 ఏళ్ళప్పుడు కూడా మాకు గ్రంథాలయానికి ఇచ్చిండు, ఉపాధి హామీ కూలీలకు కూడా మస్తు హెల్ప్ చేసిండు, అన్నీ చేసిండు. అన్న మాకు 2 ఏళ్ళు 24 నెలలు 27 నెలలు అవుతుంది అన్న గెలిచి. మాకు ఇప్పటికీ 10 లక్షల సీసీ రోడ్లు ఇచ్చిండు, ఒకటి అంగన్వాడీ సెంటర్ 12 లక్షలు ఇచ్చిండు, 49 గ్రామ పంచాయతీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండు. ఇప్పుడు మనకు డ్రైనేజ్ ఇచ్చిండు 5 లక్షలది. హై స్కూల్లో కూడా 27 ఇప్పుడు 21-13 అంటే 38 లక్షల అదనపు గదులు సైన్స్ ఇచ్చిండు. ఇంకా కూడా మాకు ఇందిరమ్మ ఏది అంటే గ్రామ పంచాయతీ లేదు. గ్రామ పంచాయతీ గురించి అన్నకు చెప్పినాం, అన్న దృష్టిలో ఉంది, ఆల్రెడీ పెట్టిండు. ఇంకా డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు కానీ మిగతాది అంగన్వాడీ ఇది ఏది చోటి వేగం నాకు ఇల్లు లేకుండే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాకల్లా ఇల్లు కడుతున్నా. ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడైతే కాంగ్రెస్ తోటి మంచిగా ఉన్నా. ఇల్లు వచ్చినాకల్లా శంకరన్న వచ్చినాకల్లా శంకరన్నకు నా ధన్యవాదాలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాకముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇచ్చిందో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, ఇందిరమ్మ ఇండ్లు మళ్ళా గ్రామాలల్లో ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టిస్తామని మాట ఇచ్చినాం. కాబట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికే ఈరోజు చించోడు గ్రామం రావడం. దాదాపు గ్రామ పెద్దలు అందరు కలిసి కాంగ్రెస్ పెద్దలందరూ కలిసి దాదాపు 49 ఇండ్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాదాపు అందరు కట్టుకుంటారు. ఈరోజు నాకు సంతోషాన్ని ఇచ్చింది మా చోటి బేగం గారు గృహప్రవేశానికి రమ్మని చెప్పింది. వారు నిజంగా చెప్తా ఉన్నా అంగవైకల్యం ఉన్నప్పటికీ మా అమ్మ జైరా బేగం అమ్మ ఆ అండతోని ఇలా ఇల్లు కట్టుకుంది. చాలా సంతోషంగా ఉందంటే ఆనాడు ఈనాడు స్వాతంత్రం వచ్చినప్పటి సంది కాంగ్రెస్ పార్టీ పేదలకు అండగా ఉండే పార్టీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అండగా ఉండే పార్టీ ఏదైతే ఉందో ఇలా ఇందిరాగాంధీ గారు కూడా ఆ రోజు కూడా రోటీ కపడా మన అందరికి తెలుసు, అందరికి తెలుసు ఆ విషయం. గరీబ్ ఆటో వాళ్ళకి తెలుసు. ఇలా ఎంత సంతోషాన్ని ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత. ఇలా పేదలకు ఈ యొక్క ఎన్నో ఏళ్ళ సందున్న కోరిక తీరింది, ఆ కళ సాకారమైంది. కాబట్టి చోటి బేగం కూడా ఇలా సంతోషంగా ఉంది. అంటే ప్రభుత్వాలు
ఈ యొక్క పేదలకు పనిచేసే ప్రభుత్వాలు రావాలని ఇలా గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఇలా పేదలకు ఊరగా నిర్వీర్యం చేసి వాళ్ళ ఆశలన్నీ ఒడియాశలు చేసేది. అంటే వీళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మేము కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, సర్పంచులు, ఈ గ్రామ సర్పంచ్ శ్రీను గారు, వీళ్ళందరూ మాజీ సర్పంచులు అనంతమామ, వీళ్ళందరూ కూడా ఈ గ్రామంలో నిరుపేదలకు ఇండ్లు కట్టియాలని ఒక సంకల్పంతో ఇలా 50 ఇండ్లు కట్టిస్తున్నామంటే మళ్ళా కూడా ఇంకో 50 ఇండ్లు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎంత అంటే ఆనందాన్ని ఇస్తుంది. ఇలా మేము ఉదయం లేచి ఒక 5-6 గ్రామాలు తిరుగుతున్నాం. మండల ప్రెసిడెంట్ అధ్యక్షులలో బ్లాక్ కాంగ్రెస్ యొక్క ఆధ్వర్యంలో సర్పంచులు అందరూ కలిసి తిరుగుతున్నాం. ప్రతి గ్రామంలో తినకుండా తిన్నట్టు అనిపిస్తుంది. అంటే వాళ్ళు మాకు నూతన గృహ ప్రవేశాలకు మమ్మల్ని ఆహ్వానిస్తుంటే మేము వాళ్ళకు అండగా అన్నదమ్ములుగా వారికి గృహప్రవేశాలకు పాల్గొని మేము వాళ్ళకు నూతన వస్త్రాలు కూడా సమర్పించడం జరుగుతుంది. మనిషికి రాజకీయాలలో ఇంతకన్నా అనుభూతి ఏముండదు. పేదల యొక్క ముఖంలో సంతోషాన్ని చూసినామంటేనే నాయకునికి గొప్ప అనుభూతి వస్తుంది. కాబట్టి ఇలా ఈ ప్రభుత్వం మీ ఆశీర్వాదం వల్ల వచ్చిన ప్రభుత్వం 2 సంవత్సరాల నుంచి ఇలా పేదలకు ఇలా చూస్తూ ఉన్నారు. మీరు ఉచిత కరెంట్ అయితేనేమి, ఉచిత బస్ ప్రయాణం అయితేనేమి, ఉచిత బియ్యం అయితేనేమి, రేషన్ కార్డులు అయితేనేమి, ఇందిరమ్మ ఇండ్లు అయితేనేమి, ఇలా రుణమాఫీ అయితేనేమి, రైతులకు రైతు బంధు అయితేనేమి, ఇలా బోనస్ వడ్లకు బోనస్ అయితేనేమి, ఇవన్నీ కార్యక్రమాలు 2 సంవత్సరాలు ఇలా సంక్షేమం అభివృద్ధి. ఇలా గత ప్రభుత్వము తన ఇష్టానుసారంగా పరిపాలించి రాష్ట్రాన్ని విధ్వంసం చేసి ఇలా అప్పుల కుప్ప చేసి చేరాని తప్పులన్నీ చేసి దాచుకొని పెడితే ఇలా ఈ యొక్క అప్పుల తెలంగాణను ఇలా ఒప్పుల తెలంగాణ చేయడానికి ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర రైతు బిడ్డ ఇలా కష్టాలు పడుకుంటూ ఇలా ప్రజలకు సంక్షేమాన్ని ఇవ్వడం అంటే ఇది ఆషామాషి కాదు. కాబట్టి చాలా ఎవరిని చూసినా గ్రామాలల్లో చాలా సంతోషంగా ఉన్నామని చెప్పి ప్రజలు దీవెనార్థాలు ఇస్తున్నారంటే ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్నందుకే ఇలా ఈ కాంగ్రెస్ పార్టీకి ఊరగా ఆదరణ అభిమానం చూపిస్తున్నారు. కాబట్టి కొన్ని పార్టీలు దాచుకున్న పార్టీలు గ్రామాలల్లో రేషన్ కార్డు ఇయ్యక, గ్రామాలల్లో ఇందిరమ్మ ఇండ్లు ఇయ్యక, పేదల కరెంటు మాఫ్ చేయక, సన్న బియ్యం ఇయ్యక ఎన్నో ఇబ్బందులు పెట్టి ఇలా మహిళలు ఇలా మా చోటా బేగం అంటే ఆమె ఇలా ఎక్కడికి పోయినా ఆమె బస్ ఫ్రీ ఉంటుంది. మా జయరాబాయి మా అమ్మ ఎక్కడికి పోయినా ఇలా బస్ ఫ్రీ ఉంటుంది. అంటే చూడండి, ఒక పేదలకు సౌకర్యం చేస్తూ ఉంటే అది జీర్ణించుకోలేక అవాకులు చెవాకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రజలు మాట్లాడే తీరు ప్రజలు అన్ని గ్రహిస్తున్నారు. ఎవరేం చేస్తున్నారు, ఇప్పుడు ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు, ఇప్పుడున్న ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, అప్పుడున్న ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు అనేది ప్రజలు గ్రహిస్తున్నారు. ఇలా మీ ద్వారా నేను ప్రెస్ మిత్రుల ద్వారా నేను వాళ్ళకి తెలియజేస్తా ఉన్నా, మీరు అవాకులు చెవాకులు మాట్లాడతారు. ఏదన్నా మీకు చేతనైతే పేదోళ్ళకి ఏదైనా సాయం చేయండి తప్ప ఇలా కాళ్ళ కట్టబెట్టుడు అభివృద్ధిని అడ్డుకోవడం అనేది ప్రతిపక్షాలు మానుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.